హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతూ వడివడిగా టైటిల్ వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్ 4వ వారంలో మాత్రమే ఉంది కాబట్టి నిఖిల్ కాబోయే ఈ సీజన్ విన్నర్ అంటే అంతగా అందరికీ నచ్చదేమో. కానీ ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ చాలామంది ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే హౌస్లో ఉన్న వారిలో విన్నర్గా అయ్యే అవకాశాలు కానీ, విన్నర్కి ఉండాల్సిన లక్షణాలు కానీ నిఖిల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి టాస్క్లో తన 100% ఇస్తూ టాస్క్ ఏదైనా కూడా విజయమే లక్ష్యంగా టాస్క్లో పాల్గొంటున్నాడు. ప్రతి టాస్క్ గెలుస్తూ పోతున్నాడు. ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఏకంగా గత 4 వారాలుగా హౌస్కి చీఫ్గా కొనసాగుతూ 2 సార్లు హోస్ట్ నాగార్జున వద్ద బెస్ట్ చీఫ్ అంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే నిఖిల్కి ఏదైనా లోటు ఉందంటే అది కావ్య అనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ కావ్య గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకప్పుడు మంచి ప్రేమికులు. ఈ జోడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ జోడీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో. సీరియల్స్ చేసే సమయంలో పరిచయం అయ్యి ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి వైపు అడుగులు పడినా కూడా ఏ దిష్టి తగిలిందో తెలియదు, కానీ సడన్గా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దీనితో గత కొన్ని రోజులుగా నిఖిల్ ఫ్యాన్స్ మళ్ళీ నిఖిల్ కావ్య కలవాలి అని కోరుకుంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి నిఖిల్ అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కావ్య గురించి ఆలోచించినప్పుడు మాత్రం చాలా వీక్ అయిపోతున్నాడు. తాజాగా హౌస్మేట్స్ వద్ద మరోసారి కావ్య గురించి తలుచుకుంటూ, కావ్య, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ మీద నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చే ఆ మధురమైన రోజు కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్తున్నాడు. దీంతో కావ్య బిగ్ బాస్కి వస్తే ఏం చేస్తావు అని వారు ప్రశ్నిస్తే, అంతకంటే నాకు మరో టైటిల్ ఉండదు. నా ప్రేమని కావ్యకు చూపించడానికి బిగ్ బాస్ హౌస్ను ఒక వేదికగా చేసుకుంటాను. నా కావ్యను నేను మళ్ళీ దగ్గర చేసుకుంటాను. నేను మళ్ళీ కావ్యాన్ని చేరుకుంటాను అని చెప్తున్నాడు నిఖిల్. దీనితో హౌస్మేట్స్ కూడా నిఖిల్ను ఓదార్చుతూ, కావ్య నీ ప్రేమను అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చే సమయం చాలా దగ్గరలోనే ఉంటుంది నిఖిల్, డోంట్ వర్రీ అంటూ ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిఖిల్ మరోసారి కావ్యను గుర్తు చేసుకొని బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.